సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే 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 ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధనా నీకే స్వరమెత్తి సమాధానకర్త అధిపతి నీవే అధిపతి నీవే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే రక్షణకర్త నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారని మా దేవా అయ్యా నీకే స్తోత్రం తండ్రి సమీపింపరాని తేజస్సునందు వసించువాడు అయినా సరే నువ్వు నాలో వసించడానికి ఇష్టపడిన దేవా నీకే స్తోత్రం అని దేవుని స్తుతిద్దామా రక్షణకర్త మారని మా దేవా మాలో రహస్యించు మహిమా స్వరూప రక్షణకర్త మారని మా దేవా మాలో వసించు మహిమా స్వరూప మహిమా ఘనత ప్రభావము నీకే ఆరాధనా నీకే మహిమా మహిమా ఘనత ప్రభావము
మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలాన్నే దేవుని స్తుతించే భాగ్యం, దేవుని మహిమపరిచే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాలం పాల్గొన్నందుకు అభినందిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. మన ధ్యానాంశము టెస్ట్, పరీక్ష అనే అంశాన్ని గురించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే పరీక్ష అనేది మానవ జీవితంలో ప్రతి సందర్భంలో కూడా పరీక్ష అనేది సామాన్యమైనది. ఒక అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళితే పరీక్ష చేయించుకోమని చెప్పి కొన్ని పరీక్షలు రాస్తారు. ఆ పరీక్షలను ఆధారం చేసుకుని, వాటిలో వచ్చే రిపోర్ట్స్ని ఆధారం చేసుకుని డాక్టర్ గారు మందులు రాయటం జరుగుతుంది. పరీక్ష చేయించుకోను అని అంటే మన వ్యాధి నయం కావడం అనేది జరగదు. చిన్నపిల్లలు స్కూల్లోకి వారికి అడ్మిషన్ ఇవ్వాలి అని అంటే సింపుల్ టెస్ట్ వారికి పెడతారు. వాళ్ళు ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు, కానీ వారి మేనర్స్ని గురించి అలాగే వారి యొక్క విధానాన్ని గురించి టీచర్స్ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో మంచిగా పిల్లలు వ్యవహరిస్తే వాళ్ళకి స్కూల్లో సీట్ వస్తుంది. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత చదివిందంతా కూడా వారంలో ఒక టెస్ట్ ఉంటుంది, అలాగే నెలకు ఒక టెస్ట్ ఉంటుంది, క్వార్టర్లీ టెస్ట్లు ఉంటాయి, హాఫ్ ఇయర్లీ టెస్ట్లు ఉంటాయి. ఫైనల్గా ఈ ఎగ్జామినేషన్స్ అనేవి ఉండడం అనేది సామాన్యమైనటువంటి విషయం. పరీక్షలు లేకుండా ఒక వ్యక్తి ఒక తరగతి నుంచి మరొక తరగతికి వెళ్ళడు. పరీక్ష లేకుండా ఉద్యోగం రాదు. పరీక్ష లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. గనుక మరి మనకు ఈ పరీక్ష అనేటటువంటిది ప్రతి సమయంలో కూడా ఎదురవుతుంటుంది. విద్యలో పరీక్షలు, ఆరోగ్య సంబంధమైన పరీక్షలు, జీవిత పరీక్షలు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరీక్షలు. ఈ పరీక్షలు గూర్చి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటగా ఈరోజు టెస్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసమునకు పరీక్ష లేక మీ విశ్వాస పరీక్ష అనేది మొదటగా మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, నశించిపోయే సువర్ణానికి అగ్ని పరీక్ష. ఆ అగ్ని ద్వారా దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే శుద్ధిపరుస్తూ ఉన్నాడు. అయితే బంగారం కంటే అమూల్యమైనది, విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం. ఈ విశ్వాసము అనేటటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, విశ్వాసము అనేది అసలు ఇది సరైన విశ్వాసమా కాదా? ఈ విశ్వాసానికి మెప్పు, మహిమ, ఘనత అనేవి కలగాలంటే ఈ విశ్వాసానికి మొదటగా శోధనల చేత పరీక్షకు నిలిచినదైతేనే దీంట్లో నుంచి మనం గొప్ప ఆశీర్వాదాలు పొందగలం. కాబట్టి శోధనలు, పరీక్షలు, టెంప్టేషన్స్, టెస్ట్స్ అనే వాటిని గురించి మనం చూస్తే, టెంప్టేషన్ ఈజ్ నాట్ బ్యాడ్. శోధన అనేది చెడ్డది కాదు. బట్ ఈల్డింగ్ టు టెంప్టేషన్ ఈజ్ బ్యాడ్. ఏ శోధన అయితే వచ్చిందో శోధనకు మనం లోబట్టం అనేది అది చెడు. గనుక ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఈ శోధనలు అనేటటువంటి వాటిని అధిగమించాలి. రకరకాలైనటువంటి శోధనలు. ఎందుకు శోధన వస్తుంది అని అంటే, నీ విశ్వాసం చాలా విలువైంది. నువ్వు విశ్వాసంగా జీవిస్తే దాని తర్వాత వచ్చేటటువంటి ఆశీర్వాదాలు మరింత విలువైనవి. వీటన్నిటినీ నీ దగ్గర నుంచి దూరం చేయాలి అని అంటే, సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి బంగారం అది వెలగలదైనా
దానికి వచ్చేటటువంటి ఈ టెస్ట్ వల్ల దానికి మెరుగు ఏర్పడుతుంది. అలాగే మరి మన విశ్వాసానికేమో స్పిరిచువల్ వాల్యూ ఉంది. అంటే నిత్య విలువ అనేది విశ్వాసానికి ఉంది. ఈ నిత్య విలువ అనేది మన విశ్వాసానికి ఉంది కాబట్టి ఈ విలువ అనేది మనం కలిగిన వారిగా నిత్య విలువ కలిగి నిత్య విలువలు కలిగి వెలగలిగినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. పరీక్షల్లో శోధనలో కాపాడుకోవడం. అపోస్తలుడైన పౌలు విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ విశ్వాసము ప్రశస్తమైంది, విలువైంది అనేది వర్ణిస్తూ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువారికి ఫలము దయచేవాడనియు నమ్మాలి కదా అని అంటాడు. కాబట్టి విశ్వాసము అనేటటువంటిది విలువైన వెలగల వస్తువుల కంటే, బంగారం కంటే, వెండి కంటే విలువైంది. ఈ విలువైనటువంటి ఈ విశ్వాసానికి ఏం కలుగుతుంది అంటే పరీక్షలు కలుగుతున్నాయి. ఈ పరీక్ష ఎలా ఉంది అని అంటే అబ్రహాము విశ్వాసానికి పరీక్ష కలిగింది. ఆ పరీక్ష ఎలా ఉంది అని అంటే సొంత కుమారుణ్ణే అర్పించమని దేవుడు అడిగాడు. ఇది విశ్వాస పరీక్ష అని అబ్రహాముకు తెలియదు. అబ్రహాముకు తెలియదు కాబట్టి అబ్రహాము తొందరపడలేదు. దేవుడు అడిగాడు అంటే ఏదో అద్భుతం ఉంటుంది. దేవుడు ఇచ్చాడు అంటేనే అద్భుతం కదా, మరి దేవుడు అడిగాడు అంటే కూడా ఏదో అద్భుతం దీంట్లో ఉంటుంది అని నీవు ప్రేమించుచున్నా, నీకు ఒక్కడే ఉన్నా, లేక పుట్టినా నీ కుమారుడు నాకు ఇచ్చే అన్నాడు. ఒక్కడే కుమారుడని తెలుసు, లేక పుట్టాడని తెలుసు, అబ్రహాము ప్రేమిస్తున్నాడని తెలుసు. ఇన్ని తెలిసి ఆ కుమారుడు నాకు ఇచ్చే అంటాడు. దేవుడి వైపు చూస్తే అరే ఇంత సెల్ఫిష్గా దేవుడు ఆలోచన చేస్తున్నాడేంటి? దేవుడు కదా ఇచ్చింది కుమారుణ్ణి, లేక ఇచ్చాడు కదా, ఏకైక కుమారుడు కదా. ఇలా ఏకైక కుమారుడుగా ఉన్నటువంటి ఆయన్ని ఎలా అడుగుతాడు? ఎలా అడగటం జరుగుతుంది? ఎలా అడగటం అనేది సమంజసం, మంచిది అని ఆలోచన చేయలేదు. దేవుని ప్రేమించే అబ్రహాము కుమారుని కూడా ప్రేమిస్తున్నాడు. కానీ ఈ పరీక్షలో మీకు అందరికీ చెప్తున్నాను, కుమారుడి కంటే ఎక్కువగా అబ్రహాము దేవునే ప్రేమించాడు. చూశారు, మనం మన దేవుని కంటే ఎక్కువైంది, మిన్నయింది సొంత కుమారుడైనా కుమార్తె అయినా, ఏదైనా వస్తువైనా వాహనమైనా, మనకున్నటువంటి ఉద్యోగమైన వ్యాపారమైన, మనకున్నటువంటి ఏ పొజిషన్ అయినా, ఏ స్థాయి అయినా దేవుని కంటే మిన్నయింది, ఎక్కువైంది, ఉన్నతమైంది ఏది కూడా లేదు. కనుక మనమందరం కూడా ఈ పరీక్ష ఏదైతే ఉందో ఆ పరీక్షలో మనం నిలిచి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము అలాగూ చేసి దేవుని ప్రేమించేవాడని, దేవునికి భయపడేవాడని, దేవుని స్నేహితుడని పేరు పొందాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను అబ్రహాము పొందుకున్నాడు. అలాగుననే విశ్వాస సంబంధమైన పరీక్షలు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది బైబిల్లో ఉన్నారు. షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటటువంటి వారిని తీసుకుని వెళ్ళి చెరసాలలో షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వారిని తీసుకుని వెళ్ళి అగ్ని గుండములో వేసే టైంలో ఏమాత్రం భయపడకుండా, రాజీ పడకుండా వారి విశ్వాసాన్ని వారు రుజువు చేయడానికి అగ్నిలో పడ్డానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ వారు ఏం చేయలేదో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు, జడియలేదు, జంకలేదు, భయపడలేదు. ఇలాగా వాళ్ళు వారి జీవితంలో ఎదురైనటువంటి పరీక్షలో నిలిచి అగ్నిలో నుండి బయటికి ఏ వాసన అంటకుండా సజీవంగా బయటకు వచ్చేయగలిగారు. అవును, పరీక్ష ఏం చేసిందో తెలుసా? నెబుకద్నెజరు రాజు దేవునిని మహిమపరిచేవాడిగా, దేవుని గణపరిచేవాడిగా, షద్రక్, మేషక్, అబేద్నెగో అనేవారి దేవుడే పూజార్హుడు, ఆ నిజమైన దేవుడు అని ఒక అన్య రాజు సాక్ష్యం చెప్పేటట్టుగా మార్చింది. పరీక్షలు అబ్రహామును ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాయి.
పరీక్ష షద్రక్ మేషక్ అబేద్నెగో అనే వారిని బబులోను సామ్రాజ్యములో ఉన్నతమైన స్థాయికి తీసుకుని వచ్చాయి. దానియేలును కూడా అదే రీతిగా ఉన్నతమైనటువంటి స్థాయికి పరీక్ష తీసుకుని వచ్చింది. దానియేలు దర్యావేషు కాలములోను, నెబుకద్నెజరు కాలములోను, అలాగుననే కోరేషు కాలములోను, మిగతా అనేక మంది రాజుల కాలాల్లో అతడు వర్ధిల్లినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈరోజు మన విశ్వాసానికి పరీక్ష. ఈ పరీక్షలో మనం ఏం చేయాలి అని అంటే, మనం ఆ అగ్ని పరీక్షలో మనం నిలవాలి. నిలిచినప్పుడు మెప్పు, ఘనత, మహిమ మన కలగడానికి కారణమవుతుంది. పరీక్షలు మంచివే అని ఎరిగి ప్రస్తుతం నీ జీవితంలో, మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, కష్టాలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగతంగా మనం ఎదుర్కొంటున్న అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా తాత్కాలికమని, దేవుడు శాశ్వతుడని, ఈ తాత్కాలికమైనటువంటి శోధనలు, పరీక్షల్లో నుంచి గొప్ప విజయాన్ని దేవుడు దయచేస్తాడని నమ్మి పరీక్షా కాలంలో ప్రార్థన చేస్తూ పవిత్రమైన హృదయంతో నమ్మకంగా ఆయన వైపు చూడగలిగితే నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగూ దీవించుట కొరకు గాను మనము ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రభు పాద సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవా, నీకు కృతజ్ఞతలు, వందనాలు. మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరీక్షలో మేము తొందరపడకుండా, ఆందోళన చెందకుండా నమ్మకంగా నీ ఎదుట నిలబడడానికి సహాయం చేయండి. ప్రభువా, ఈరోజు ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుచున్న ప్రతి నా ప్రియ సహోదరి సహోదరులను మీ నామములో ధైర్యపరచండి. షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారిని, అబ్రహామును, దానియేలును శోధన సమయములలో, పరీక్షా సమయాల్లో విడిపించినవాడా, నడిపించినవాడా, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా విడిపించి నడిపించి మీరు కలుగు చేసే మెప్పు, ఘనత, మహిమ వీటిని మేము పొందుకుని మరింత చేరువుగా నీ దగ్గర ఉండడానికి సహాయం చేయండి. నిశ్చయంగా ఈ ఉదయకాలం ఎవరు ఏ విధమైన సమస్యల్లో బాధపడుతున్నారో, ఇబ్బందుల్లో కొట్టబడుతున్నారో, నానా రకాలైన శోధనలో చిక్కుకున్న వారుగా ఉన్నారో, అలాంటి బిడ్డలందరినీ కూడా మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య పరిస్థితులను దూరం చేయండి. ఆర్థిక సంబంధమైనటువంటి కష్టాలను దూరం చేయండి. ద్వారాలు తెరవండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారంలో ఉన్నవారికి వారి వ్యాపారంలో ఉన్నతమైన స్థితికి తీసుకుని రండి. సహోదరి సహోదరులను మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. మహోన్నతుడా, మంచి దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మా జీవితాలను ప్రభావితం చేసి మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించి మీ బలమైన హస్తాన్ని మాతో కూడా మీరు ఉంచి మీ దయగలిగినటువంటి సన్నిధిని మేము అనుభవించడానికి నీ కృప మాకందరికీ చేరువుగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేమందరం కూడా ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి పరీక్ష జయించటానికి సహాయం చేయండి. మీరు జయించిన దేవుడుగా మాలో మీరు జీవించుతున్నారు. మీ ద్వారా ఈ శోధనలన్నీ కూడా జయించగలిగి ఈ పరీక్షల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి సహాయం చేయండి. ఈ శోధన సమయాల్లో, ఈ పరీక్షా సమయాల్లో మేము ఆందోళన చెందక, తొందరపడక, ఏ నిర్ణయం అయితే తీసుకోకూడదో ఆ నిర్ణయాలు తీసుకోకుండా మీరు మమ్మల్ని ఆపండి. తొందరపాటు నిర్ణయాలకు మమ్మల్ని దూరంగా ఉంచండి. ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ప్రార్థనా శక్తితో, ప్రార్థనా జీవంతో మమ్మలను నింపుమని అడుగుచున్నాం. సర్వకృపానిధి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నీ పాదాలకు వందనాలు. మాతో మీరుండి మీ కార్యాలు జరిగించి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మహిమ, ఘనత, ప్రభావాలు
మీకు ఆరోపిస్తున్నాం. ప్రతి ఇంటిని మీ నామములో దీవించమని, ప్రతి సహోదరి సహోదరులను ఆశీర్వదించమని, సంఘ సరిహద్దులు విశాలపరచండి. యేసు ప్రభువా, అనేక ప్రాంతాల్లో నీ కార్యాలు జరగడానికి సహాయం చేయండి. పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ ద్వారా నీ నామం మహింపరచబడానికి సహాయం చేయండి. నూతన ఆలయాలు నిర్మించబడడం ద్వారా అనేక మంది నీ మందిరాలకు వచ్చి ఆరాధించగలుగుటకు సహాయం చేయండి. మా సంఘాలన్నింటినీ, అలాగే సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో ప్రతిరోజు ప్రతి నిత్యము ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయమని, సర్వకృపానిధి ఇప్పుడు ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని ఇప్పుడే స్వస్థపరచండి. జ్వరం నుంచి, నొప్పుల నుంచి, ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితుల నుంచి నీ బిడ్డలకు స్వస్థతను శీఘ్రంగా కలుగచేసి దీవించమని యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థనా పోరాటములో పాలుపంపులు పొందినందుకు ఈ మాటలు అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలి అని అంటే మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని లైక్ చేసి అలాగే షేర్ చేయాల్సిందని, ఒకవేళ మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. కృప మీకు తోడైనను గాక. ఆమేన్.